నాకు కడుపు అంతా వాసి నోటమ్మట బురుజులు పట్టడం, నోటి మాట లేకుండా పోవటం, కనుసూపు లేకుండా పడిపోతే ఏంది దేవుడా నాకు ఎట్టున్నదని ఎన్నో డబ్బులు పెట్టినా కానీ బాగుపడలేదు. నాకు ఏడ్చుకుంటూ పండుకుంటే మా పిల్ల నాకు పాట పెట్టి ఏసు రత్తము మా పాట అయ్యగారు పాడే పాట పెట్టి నా ఎదురు పెట్టినారు. పండుకొని నేను మళ్ళీ తెల్లారి సంకలు లేచేసరికల్లా నా నోటమ్మట బురుజులు పోయినాయి. నోటి మాట వచ్చింది. నాకు ఇంకేమీ లేదు, నిలబడలేను, కూర్చోలేను, పండుకోలేను. అట్టాడదాన్ని కూడా లేచి బ్రహ్మాండంగా దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి నా తగ్గిపోయింది. యూట్యూబ్ ద్వారాకనే బాగుపడ్డా నేను. ఇంకా మాట అనేది అసలు ఏమీ లేదు. ఇంకా నాకు ఎన్నో తాయితలు వేయించారు, హాస్పిటల్ తీసుకుపోయారు, ఎన్ని చేసినా నేను బాగుపడలేదు. ఆ పాట వల్లనే నేను బాగుపడ్డా. నేను గుంటూరు నెల ప్రార్థన కానించి మేము అయ్యగారు అమ్మగారు ఎక్కడ ప్రార్థనలు పెట్టినా మేము పోతుంటాం వస్తుంటాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇన్ని తాయితలు వేసుకొని వచ్చిన మెల్లో వచ్చిన రోజు తీసేసిన మొత్తం ఇప్పుడు 3వ నెల నేను రావటం. నాకు ఇప్పుడు ఏమీ లేదు, నేను బాగుపడ్డా. విన్నారు కదా సహోదరి సాక్ష్యము. అంటే బాడీ అంతా చచ్చుబడిపోయింది. పాట వింటుండగా లైవ్లోనమ్మా, లైవ్ చూస్తారా రోజు మీరు? లైవే చూస్తుంటాను. నేను ఇంకా కూర్చోలేను, పండుకోలేను, నిలబడలేను, కడుపు పట్టుకుంటే పగిలిపోయి చచ్చిపోయి తట్టుంటా నేను. అలాంటి పరిస్థితిలో లైవ్ చూస్తూనే ఆ పాట అయిపోయేసరికి నేను బాగుపడ్డా. ఆరాధన జరుగుతున్నప్పుడు బెల్లంపల్లి ఆరాధన జరుగుతుంది. అప్పుడు బెల్లంపల్లి ఆరాధన జరుగుతుందటండి. పాట పాడుతుండు. ఇంకా పాట అయిపోయేసరికి నాకు అంత రిలీఫ్ అయిపోయింది. అప్పుడే రిలీఫ్ అయిపోయింది. అప్పుడు అసలు ఏమీ లేదు నాకు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆరాధన జరుగుతుండగానే సహోదరుని దేవుడు తాకాడు లైవ్ లో నుంచి అద్భుత రీతిలో. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు 3వ నెలల నుంచి రావటం. నేను ఇక్కడ 3 నెలలు అవుతుందా? మార్చాల అవతల ఫ్రీ అయిపోయింది బాడీ అంతా. ఇప్పుడు ఏమీ లేదు నాకు. ఇప్పుడు ఇదేనా రావటం ఇక్కడికి? 3వ నెల నేను ఇక్కడికి రావటం. ప్రతి నెల వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచింది? యేసయ్య. మాకు డాడీ మమ్మీ డాడీ బతికి నన్ను ఎన్ని డబ్బులు పోసిన హాస్పిటల్కి తాయితలకి ఏమీ లేదమ్మా. ఆ పాట వల్లనే నేను బాగుపడ్డాలి, నిలబట్టడానికి కూడా కారణం అది. డాడీ చచ్చిపోతానని చుట్టాలు మొత్తం చూసిపోయారు నన్ను. అంత పరిస్థితిలో ఉన్న నేను ఇవాళ నన్ను యేసయ్య నిలబెట్టిండు. నేను చచ్చిందాక దేవుడికి రుణపడి ఉంటా. ఎక్కడ ప్రార్థన లేకపోతే నేను ప్రతిరోజు యూట్యూబ్ పెట్టుకొని అయ్యగారు లైవ్ ప్రతిరోజు వెళ్ళాల్సిందే. నేను దేవుడే నన్ను స్వస్థపరిచిండు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకే మహిమ కలుగును గాక. లైవ్ వీక్షిస్తుండగా అద్భుతం జరిగింది. చనిపోతాను అని అనుకున్న సహోదరిని సజీవురాలుగా దేవుడు నిలబెట్టినందుకు దేవాది దేవునికే మహిమ.